హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. హ్యాపీ రక్షాబంధన్. చూస్తున్నారా నేను ఎక్కడున్నారో? నన్ను కనిపెట్టేశారా? చూడండి, ఈ మొక్కని నేను చెప్పాను కదా మా అమ్మ పక్షులు వాలడానికి పెట్టిందని. ఎంత పొడుగ్గా అయిపోయింది చూసారా? నా ముందు వీడియోలో చూడండి, ఇది ఇంతవరకు ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి ఎంత పొడుగ్గా అయిపోయిందో. హ్యాపీ రక్షాబంధన్. ఈరోజు కూడా ఒక స్పెషల్ హార్వెస్ట్ ఉందండి, అది మీతో పంచుకుంటాను. చూడండి, పూజ అయిపోయింది. ఇవన్నీ కూడా ఆల్బుఖారా సీడ్స్ అండి. ఇవి ట్రై చేయాలి పెట్టి. చూడండి, ఇవి చూడండి, కార్న్. ఇవి కార్న్, నార్మల్ కార్న్, స్వీట్ కార్న్ కాదు. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క మొక్క అవుతుంది అన్నమాట, తెలుసా? ఇప్పుడు మరి స్పెషల్ హార్వెస్ట్ చేయాలంటే మనం టెర్రస్ పైకి వెళ్ళాలి, చాలా దూరం. ఓకేనా? చాలా పైకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తాను. ఓకేనా? వెయిట్. అమ్మయ్య, వచ్చేసామండి. మొత్తానికి ఇంత పైన ఉంటుంది మా టెర్రస్. చూస్తారా ఒక ఐడియా కోసం? ఇంత పైకి వచ్చాం. ఇది వాము మొక్క. రోజు ఇంత పైకి అమ్మ ఎక్కలేక అంతా మిగతా గార్డెన్ అంతా అక్కడ షిఫ్ట్ చేశారు. చూపించాను కదా మీకు. ఇక ఈ డ్రాగన్ ప్లాంట్స్ అంటే ముళ్ళతోటి ఉంటాయి కాబట్టి ఇక పైనే చక్కగా పాకుతాయి. దీనికి అంటే సూర్య కిరణాలు చాలా ముఖ్యం కదా, కాబట్టి ఇక్కడే పెట్టిందనమాట అమ్మ. చూడండి, మన స్పెషల్ హార్వెస్ట్. చూడండి, మా స్పెషల్ హార్వెస్ట్ ఇదే. మా అమ్మాయికి వస్తుంది, నిన్నేం చూపాను. మా అమ్మాయికి వస్తుంది. హ్యాపీ రక్షాబంధన్. దాన్ని ట్విస్ట్ చెయ్యి. ఇది ఫస్ట్ పండు అనమాట మా అమ్మ వాళ్ళ గార్డెన్లో. ఒకటే వైపు ట్విస్ట్ చేయి రౌండ్గా. చూడండి, వావ్, డీసెంట్ సైజ్లో ఎంత బాగా వచ్చింది చూడండి కలర్. అసలు ఇది రెడ్ వెరైటీ అండి, రెడ్ వెరైటీ ఇది. చూస్తున్నారా? పాపం ఇన్ని దాంట్లో పెట్టింది, అన్నీ కూడా గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాయి. వీటన్నిటికి కూడా కాస్తాయండి. వచ్చే సంవత్సరం అయితే తప్పకుండా వీటన్నిటికీ బడ్స్ పడతాయి అన్నమాట. చూడండి అసలు ఎలా పాకిపోతున్నాయో. ఎలాగో ఈ ప్లేస్ వాడం కాబట్టి దీని చుట్టూతా పెట్టేశారనమాట. నేనేమో ఆ పిల్లర్ సైడ్ పెట్టాను కదా, ఇలాంటి దాని చుట్టూతా నేను పెట్టాను. ఎందుకంటే నాకు ఇట్లా లేదు కాబట్టి ఇలాంటి దగ్గర ఇక్కడొకటి అక్కడొకటి పెట్టేసి దీని మీదకి పాకించాను అనమాట నేను. ఇక్కడేమో అమ్మ వాళ్ళు ఈ కట్టల మీదకి పాకించారు. ఇక ఇక్కడ ఉన్నవన్నీ ఎండ ధారాళంగా కావాల్సినవే ఉన్నాయండి. చూసారా? అలోవీరా వనం, ఒక చిట్టి అలోవీరా వనం. ఇదేమో డ్రాగన్ ఫ్రూట్స్ తోట, చిట్టి తోట అన్నమాట. ఇంకా ఇక్కడ టమాటా విత్తనాలు పడి టమాటా మొక్కలు మొలిచాయి. చూడండి, ఇది చూడండి ఎంత రేర్ వెరైటీ. ఇదైతే భృంగరాజ్ అండి. ఇవే సీడ్స్లా అవుతాయి. ఈ పూలు ఉన్నాయి కదా,
ఈ పూల పోర్షన్ అంతా సీడ్స్ అవి చాలా ఈజీగా ప్రాపగేట్ అవుతాయి అవి. చూడండి, టమాటా మొక్కలు, మెలన్ మొక్కలు ఎక్కడంటే అక్కడ అన్నమాట. ఇది తిప్పతీగ అండి, ఇదిగోండి, ఇది తిప్పతీగ. ఇప్పుడు కరోనా బాగా ప్రబలినప్పుడు తిప్పతీగ రోజుకొకటి తినాలి అప్పుడు అన్నారు కదా. ఇదేమో నేల ఉసిరి, ఇది కూడా మంచి ఔషధ మొక్క అండి. దీన్ని ఇలా మొత్తం తెంచేసుకొని కషాయం కాసుకొని తాగొచ్చు అనమాట. చూడండి ఎంత పెద్ద కంటైనర్లో పెట్టారు, చాలా బాగా వస్తుంది. కాకపోతే ఇదంతా పీకేయాలి గడ్డి. చూడండి థర్మాకోల్ డబ్బాలో అది పెట్టారు. ఇక ఇది కామంచి పళ్ళు తింటాం కదా. ఇది రెడ్డివారి నాన్బ్రాలు. ఇది కంటి చూపును మెరుగు చేసేదన్నమాట. ఇది పిచ్చిగా పెరుగుతుంది హ్యాపీగా. ఇదేమో అడవి పొన్నగంటి. ఇలా బంచెస్ ఫ్లవర్స్ వస్తున్నాయి ఇక్కడ నోట్స్కి అంటే అది పొన్నగంటి ఫ్యామిలీకి చెందింది. ఇది అడవి పొన్నగంటి, చాలా టేస్టీగా ఉంటుంది, తినొచ్చు. ఇది తెలుసుగా థాయ్ జింజర్. చూసారా ఇది ఎంత హెల్దీగా వస్తుందో. ఎర్ర గల్జేరు చూడండి, దాని బార్డర్కి ఎర్రగా ఉంది, కనిపిస్తుందా? అదే అన్నమాట. ఇది తెలుసా, తుమ్మికూర. చూడండి ఇదే, ఈ ప్రతి ఎవ్రీ నోట్ దగ్గర ఇట్లా బంచెస్ పూలు వస్తాయి, అదే దీని గుర్తు. ఇది తుమ్మికూర. వర్షాకాలం తుమ్మికూర తినాలి బాగా అంటారు కదా. తుమ్మికూర పప్పు. దీంట్లో కాకర చూడండి, కాకర పడిమొలిచింది. టమాటా మొక్కలు కూడా పడిమొలిచాయి. ఇది అదండి ఆకాకర, ఫీమేల్ ఆకాకర అనమాట. మేల్ ఆకాకరకి మొత్తం స్ప్లిటెడ్ లీవ్స్ ఉంటాయి. ఇది ఫీమేల్ ఆకాకర. ఇవి కూడా పడిమొలిచినవే. ఇది లక్ష్మీ తులసి. చూడండి లక్ష్మీ తులసి. దీంట్లో గ్రేప్ ప్లాంట్ ఉంది కానీ బలం సరిపోవట్లేదు అనుకుంటండి. చూడండి ఇది గ్రేప్ ప్లాంట్, బలం సరిపోవట్లే. దీనికి కొంచెం పెద్ద విశాలమైనది కావాలన్నమాట గ్రేప్ ప్లాంట్కి. లైవ్గానే ఉంది, కాకపోతే చాలా చిన్నగా ఉంది. ఇది కూడా బిళ్ళగన్నేరు. దీని పూలు కానీ ఆకులు కానీ కషాయం చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది రక్తశుద్ధికి. చూస్తున్నారా ఎంత మంచి సైజు, మంచి కలర్. వావ్. ఓకేనండి, మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి అంట. ఇట్స్ ఎ జోక్.